బడికి పోదాం, లేకపోతే అనేక ప్రోగ్రామ్ బ్రిడ్జ్ స్కూల్స్ పెట్టి పిల్లల్ని తీసుకురావడం చాలా నానా ప్రయత్నాలు చేశాం. ఈరోజు ఆటోమేటిక్ గా పిల్లలు స్కూల్కి వచ్చే పరిస్థితికి వచ్చారు. అదే మరిగా మీరు చూస్తే స్త్రీశక్తి, చాలా మంది అన్నారు ఇది సాధ్యం కాదన్నారు. ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ. అదే సమయంలో పద్మావతి యూనివర్సిటీ ఫస్ట్ టైం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ ఫర్ ఎడ్యుకేషన్కి. నేను 33% రిజర్వేషన్స్ పెట్టాం. టీచర్స్, కండక్టర్లు, లేకపోతే అన్ని ఉద్యోగాల్లో 33% దీన్ని పెట్టాం. దట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్. ఈరోజు మనం ఇచ్చినటువంటి స్త్రీశక్తి ఫ్రీ బస్, ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ టోటలీ వాళ్ళ ఎనర్జీ లెవెల్. కానీ ఇంకొక పక్కన దీపం తీసుకొచ్చాం. ఇప్పుడు కాకుండా ఎప్పటి నుంచో ఉన్నాం. దీపం కార్యక్రమం కూడా నేను దీపం సిలిండర్లు ఇచ్చాం ఆ రోజు. ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తా అన్నాం. కేంద్రం 7,000, రాష్ట్రం 14,000. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 7,000 ఇచ్చాం. 3 ఇన్స్టాల్మెంట్లు మొత్తం పూర్తి చేస్తున్నాం. రేపు ఆటో డ్రైవర్స్ నష్టపోయారనే ఉద్దేశంతో ఎలక్షన్ మేనిఫెస్టోలు చెప్పాం. వాళ్ళకు కూడా 15,000 రేపు అక్టోబర్ 1వ తారీఖునిచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం.